హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. ఒకప్పుడు ఆ కుటుంబం అంటే తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు ఆ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి. కానీ కాలం మారింది, అధికారం పోయింది. ఇప్పుడు అదే కుటుంబంలో చిచ్చు రేగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు బయటి శత్రువుల కంటే ఇంట్లోని పోరు ఎక్కువైందా? తన రాజకీయ వారసులుగా తీర్చిదిద్దిన బిడ్డలే ఇప్పుడు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారా? ముఖ్యంగా కల్వకుంట్ల కవిత తిరుగుబాటు వెనుక అసలు కదేంటి? ఇది పదవుల పంపకాల్లో తేడానా లేక వ్యూహాత్మక రాజకీయమా? స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన ఉద్యమంలో కల్వకుంట్ల కుటుంబం అంతా ఒక్కతాటిపై నిలిచింది. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత అడుగడుగునా పోరాడారు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొడుకు కేటీఆర్ కు కీలకమైన ఐటీ మంత్రి పదవి దక్కింది. మేనల్లుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే అందరూ కేబినెట్ లో ఉంటే కుటుంబ పాలన అనే ముద్ర పడుతుందని భావించిన కేసీఆర్ కవితను ఢిల్లీ పాలిటిక్స్ కు పంపారు. నిజామాబాద్ ఎంపీగా ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. కానీ అప్పట్లోనే ప్రతిపక్షాలు గొంతు సవరించాయి. కేసీఆర్ ప్రభుత్వం అంటే కల్వకుంట్ల కేబినెట్ అని, సంతోష్ కుమార్ కు రాజ్యసభ ఇవ్వడంపై కూడా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలను మెప్పించడంతో 2018లో రెండోసారి అధికారం దక్కింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణలో వైఫల్యం, పసుపు బోర్డు తీసుకురాలేకపోవడం కవిత కొంప ముంచాయి. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైన కవిత కన్నీరు మున్నీరయ్యారు. బిడ్డ ఓటమిని చూడలేక కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీగా చేశారు. కానీ అసలు కష్టం ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపంలో వచ్చింది. ఈ కేసులో కవిత నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా 6 నెలల పాటు తిహార్ జైలులో గడపాల్సి వచ్చింది. జైలు నుండి బయటకు వచ్చాక కవితలో కొత్త ధోరణి కనిపించింది. తన కష్టకాలంలో పార్టీ, సోదరుడు కేటీఆర్ ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదన్న అసంతృప్తి ఆమెలో మొదలైంది. బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత ఒక్కసారిగా స్వరం మార్చారు. బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కేటీఆర్, హరీష్ రావుల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ సొంత గూటినే విమర్శించారు. ఫలితంగా పార్టీ నుంచి ఆమె సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆమె సొంత పార్టీ పెట్టి బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకొచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. పదవుల పంపకాల్లో జరిగిన అన్యాయమే తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇదే అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. తండ్రి పుణ్యమాని పదవులు అనుభవించి ఇప్పుడు ఆయనే తిట్టడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశం అనేది తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు, ఏమని తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లెట్లయితే. ఈ కుటుంబ కలహాలు కేసీఆర్ ను మానసికంగా కృంగదీస్తున్నాయని రాజకీయ వర్గాలు టాక్. ఇప్పుడు కేసీఆర్ ముందు 2 దారులున్నాయి. 1, పడిపోతున్న పార్టీని కాపాడుకోవడం. 2, ముక్కలవుతున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం. తెలంగాణను సాధించిన పోరాట యోధుడు ఇప్పుడు తన ఇంట్లోని పోరును ఎలా ఎదుర్కోబోతున్నారు? కవిత పెట్టబోయే కొత్త పార్టీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీలుస్తుందా లేక ఇదంతా రాజకీయ డ్రామానా? రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబంలో మరిన్ని మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా పదవులు ఉన్నప్పుడు ఒక్కటిగా ఉన్న కుటుంబం అధికారం పోగానే వీధిన పడ్డం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది.